వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఫర్నిచర్ మరియు సిబ్బందిని ఏర్పాటు చేయాలని బావపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జనసేన సైనికుడు గోగన ఆదిశేషి డిమాండ్ చేశారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ గత 4 నెలల క్రితం అప్పటి కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వెంకటమురళి దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ కార్యాలయంలో ఫర్నిచర్ మరియు సిబ్బంది పూర్తిస్థాయి అందుబాటులో ఉండాలని ప్రస్తుత జిల్లా గౌరవ కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక 2-3 సార్లు వినతిపత్రం ఇచ్చినప్పటి నుండి ఎప్పటికీ ఫలితం లేదని, కావున కలెక్టర్ వెంటనే స్పందించి దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఫర్నిచర్ సిబ్బందిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం ఈ కార్యాలయంలో కలెక్టర్ ఆఫీసులో బేల్దార్ మేస్త్రులు వర్కర్లుగా పనిచేస్తున్నారు, నివాసం ఉంటున్నారని, కలెక్టర్ వెంటనే స్పందించి వారిని ఖాళీ చేయించి ఫర్నిచర్ మరియు సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షులు కంచి వెంకటరెడ్డి, శివ, నాగరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోగన ఆదిశేషు. మరి బాపట్ల జిల్లాలో గత 4 నెలల క్రితం మరి కలెక్టర్గా ఉన్న వెంకటమురళి గారు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని బాపట్లలో ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఆ కార్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత నెల రోజులకి వెంకటమురళి గారు మరి వేరే చాటుకే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయి ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రస్తుతం జిల్లా కలెక్టర్గా ఉన్న వినోద్ కుమార్ గారికి ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరి 3 సార్లు కూడా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో మరి మన కలెక్టర్ ఆఫీస్ వెనకాల ఉన్న దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఫర్నిచర్ లేదు, సిబ్బంది పూర్తి స్థాయిలో లేరని చెప్పి మరి 3-4 సార్లు కూడా ప్రస్తుత కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి ఉన్నాం. మరి ప్రస్తుతానికి ఇంతవరకు కూడా ఆ ఒక వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఫర్నిచరు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయలేదు. మరి వెంటనే మన ఒక బాపట్ల జిల్లా కలెక్టర్ గారు మన మేజిస్ట్రేట్ గారు వినోద్ కుమార్ గారు వెంటనే బాపట్ల జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఫర్నిచర్ని సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేసే మార్గంగా ఆలోచించాలి. మా యొక్క దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం కింద ఇచ్చిన ఆఫీసులో మరి వీడ కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్న వారికి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి ఉన్నారు. వాళ్ళ గుట్టలు ఆరేశారు, వాళ్ళకి షెల్టర్ ఇచ్చారు. దీని మీద కూడా కలెక్టర్ గారు వెంటనే దృష్టి పెట్టి వారిని వేరే చాటకి